ఈ కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండి పైకం వినియోగమవుతుంది. ఈ సేవా కైంకర్యాలకే కాదు, భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహవసతులు, భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు. విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రం నేటి తిరుమల. వేలాది యాత్రికులు ప్రతినిత్యం బస చేయడానికి ఇక్కడ వసతులున్నాయి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ వసతి గృహాల నిర్మాణం కూడా పెరుగుతున్నది. వివాహాది శుభకార్యాల నిర్వహణకు కళ్యాణ మండపాలను, ఇతర వసతులను కల్పించినారు. సురక్షితమైన రాకపోకలకు అనువైన కనుమ మార్గాలు దేవాలయ నిధులతో నిర్వహింపబడుతున్నవి. ఈ సౌకర్యాలను యాత్రికులకు తెలియజేయడానికి మన దేశంలో, విదేశాలలో కూడా ఎన్నో సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భక్తి ధర్మాల వ్యాప్తికి, దేవాలయ పూజా పునస్కారాలకు, ధర్మశాలల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యాలకు తిరుపతి దేవస్థానం వారు తమ సహాయ సంపత్తులను అందజేస్తున్నారు. ఒక్క తిరుమలలోనే కాదు, భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలలో. అదిగో తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం. పరమ ప్రశాంతమైన కోదండరామాలయం, రమణీయమైన కపిల తీర్థం, తిరుచానూరు పద్మావతీదేవి ఆలయం, మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వరుని మందిరం, శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి పేర నిర్మించినది నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి. పశ్చిమాభిముఖంగా నిర్మింపబడిన ఈ గుడిలో సూర్య పూజ సుప్రసిద్ధం. నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. పద్మావతి శ్రీనివాసుల పరిణయ గాథను తెలిపే నారాయణవన దేవాలయం. ఆకాశరాజు వెంకటేశ్వరునికి కాళ్లు కడిగి కన్యాదానము చేసిన చోటు. నల్లమల అడవులకే సింగారమైన నరసింహస్వామి. కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రం. వెచ్చని జలాలతో, ఎడతెగని జలధారలతో కలకలలాడే కోనేరు. నంద్యాలకు సమీపంలో వెలసిన మహానంది క్షేత్రం.
సాంబ సదా కృష్ణవేణి తరంగాలతో ప్రసిద్ధమైన శ్రీశైల పాతాళగంగ, శంకర భగవత్పాదుల ధ్యానపీఠం, వీని స్వామీప్యములో వెలసిన భ్రమరాంబా మల్లికార్జునుల దివ్యక్షేత్రము శ్రీశైలం. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. పరమ పావనమైన గోదావరీ తటాన వెలసిన భద్రాచల క్షేత్రం, భక్త రామదాసుని హృదయాభిరాముడు శ్రీరామచంద్రుడు వెలసినది ఇక్కడే. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. నిసర్గ రామణీయకమునకు పేరు పొందిన సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రము సింహాచలం. కనిపించితివా నరసింహ